ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. ఇంజనీరింగ్ పితామహుడు భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఇంజనీర్లు అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. కె వేణుగోపాల్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ట్రైబల్ వెల్ఫేర్, అరకు డివిజన్. కె ధ్రువకుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పెదబైలు సబ్ డివిజన్, అల్లూరు జిల్లా. Only let Bhagan's bidding. It's a big chaos. Ready? Welcome, sir. కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. నేర్పించారో నిద్రపోతున్నారు అది చేయండి, నేర్పించే చేయండి. ఓకే క్లాస్. నెక్స్ట్ ఎవరు? మరి గిరిజన ప్రాంతంలో మరి విద్యార్థులు అంటే మగపిల్లలే మరి వివిధ ఎక్స్ట్రా కోకరికులర్ యాక్టివిటీస్ లో చేయాలంటే సిగ్గుపడతా ఉంటారు. కానీ ఆడపిల్లలు మరి ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం పొంది మరి అది ప్రదర్శించడం అనేది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. మరి ఈ కళలో రాణించడం చాలా శుభ పరిణామం. మరి సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదని చెప్పి గిరిజన విద్యార్థులు మరి మనకు నిరూపిస్తా ఉన్నారు. మీరు కూర్చున్నామా? మీ ప్లేస్ మళ్ళీ అందరూ ఏ ప్లేస్ వాళ్ళు కూర్చోవాలి. మరి ఇప్పుడు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల పలారిసింగి చిన్నారులు ఇప్పుడు ప్రదర్శన ఇవ్వబోతా ఉన్నారు. చేయండి కట. వెరీ గుడ్. కూర్చోండి, అయిపోయింది కదా. తండ్రిని పిలిచి స్టేజ్ మీద కూర్చోబెట్టి
తల్లిదండ్రులు మర్చిపోకుండా ఈరోజు నేను ఉన్నానంటే నా తల్లిదండ్రులు దయవాలని చెప్పి చెప్తాను. ఇది ఈరోజు సమాజానికి చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు నేను చెప్తానంటే సార్, ఇప్పుడు పాలిటిక్స్ అనేది ప్రతి 5 ఇయర్స్కి చేంజ్ అవుతూనే ఉన్నాయండి. ఒకప్పుడు పొలిటికల్ ఫిలాసఫీ, పొలిటికల్ అటాచ్మెంట్ అది కొంతమంది దగ్గర ఉంది. ఒకే పార్టీలో అది పార్టీ ఓడిపోయినా గెలిచినా ఉంటున్నారు, పదవులు వచ్చినా రాకపోయినా ఉంటున్నారు, ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇది ఒక కేటగిరీ. ఇంకో కేటగిరీ ఏంటంటే పదవి ఉంటేనే మనం సేవ చేయగలుగుతాం, పదవి ఉంటేనే మనం చేయగలుగుతాం అని చెప్పేసి గెలిచిన తర్వాత అదే పార్టీలో పదవి వచ్చినా ఓకే, లేకపోతే వేరే పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ప్రజలు దాన్ని ఒప్పుకున్నారు, ప్రజలు ఏం ఫీల్ అవ్వట్లేదు. ఏదైనా సంభాషణ వచ్చినప్పుడు వాళ్ళు తిట్టుకోవడం, ఏదో చెప్పుకోవడం అలా ఉంటుంది. ఇదివరకు ఉన్న పొలిటికల్ వేరే, పొలిటికల్ సిస్టంలోనే చాలా మిస్టేక్స్ ఉన్నాయని నేను అంటున్నాను. అందుకే నేను పాలిటిక్స్ నుంచి కొంచెం దూరం అవడానికి కారణం ఏంటి మీరు చెప్పారంటే, చాలా లిస్టు అది పెద్దది ఉంది. ఒక్క లిస్టు నేను 2-3 నేను మీకు చెప్పి నేను ముగిస్తున్నాను. జైల్లో ఖైదీలు ఉన్నారండి, ఎంతోమంది ఖైదీలు ఉన్నారు. వాళ్ళు రిమాండ్లో ఉంటున్నారు. వాళ్ళు తప్పు చేశారా చేయలేదన్నది తెలియదు, రిమాండ్లో ఉన్నారు, వాళ్ళకి హియరింగ్ వస్తూనే ఉంది. అలాంటి సమయంలో ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటు వేసే హక్కు వాళ్ళకి లేదు. మరి అది పూర్తిగా డెమోక్రసీని మనం ఎలా అంటామండి? వాళ్ళు ఓటు వేయాలా వద్దా? మేము గెలిచామంటున్నారు, మీరు ఎలా గెలిచామంటున్నారు? ఎన్నో జైల్లో ఎంతోమంది ఖైదీలు ఉన్నారు. కానీ జైల్లో ఉంటున్న ఒక ఖైదీ అతను బయట అతని పేరుతో అతను కంటెస్ట్, ఆయన ఫోటో పెట్టి కంటెస్ట్ చేస్తారు, ఆయన గెలుస్తాడు, ఆయన ఎమ్మెల్యే అవుతాడు, మినిస్టర్ అవుతాడు. మరి ఇది న్యాయం? మిగిలిన వాళ్ళు ఎందుకు ఓటు వేయకూడదు? ఎలక్షన్ బాగాలే జైలుకి కూడా వెళ్ళాలి. జైల్లో పనిచేస్తున్న వాళ్ళే ఓటు చేస్తున్నారు, కానీ ఖైదీలో ఉన్నవాడు వాళ్ళు రిమాండ్లో ఉన్నారు, అక్యూజ్డ్ కాదు. ఈవెన్ అక్యూజ్డ్ అయినా చేసిన క్రైమ్ అది వాడికి ఆ హక్కు లేదా అని నేను అడుగుతున్నాను. అలాంటప్పుడు మనం డెమోక్రసీ ఎలా అంటున్నామండి? నెక్స్ట్ లోకల్, నాన్ లోకల్ అంటున్నాం. మరి ఎందుకు పక్క కాన్స్టిట్యుయెన్సీ నుంచి తీసుకొస్తున్నాం ఒక మనిషిని? మీ ఊర్లో మనిషిని పెట్టండి. పక్క కాన్స్టిట్యుయెన్సీ ఎందుకండి? పక్క కాన్స్టిట్యుయెన్సీకి పెట్టండి. మీ ఊర్లో ఉన్న మనిషికి మీరు టికెట్ ఇవ్వండి, మీరు పదవి ఇవ్వండి, చేయండి. ఇక్కడ ఉన్న అల్లి గల్లీ అన్నీ వాళ్ళకే కదా తెలుసు, బయట వాళ్ళు ఎట్లా తీసుకొస్తున్నారు? అలాగే ఎన్ఆర్ఐస్కి ఇప్పుడు ఇస్తున్నారండి, ఓకే ఇస్తున్నారు, డబ్బులు తీసుకొస్తున్నారు, పెడుతున్నారు. వాళ్ళు ఈ ఊరు వదిలేసి కదా వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఈ ఊళ్ళో ఉంటున్న వాడికి ఎందుకు మీరు ఇవ్వట్లేదు? రాత్రి పగలు తుఫాను వచ్చినా, ఎండ వచ్చినా, వరదలు వచ్చినా ఉంటున్నాడు కదా, వాడికి ఇవ్వాలి కదా. ఆయనకి ఏం తెలుస్తుంది? తుఫాను వస్తే ఏమవుతుంది, వరదలు వస్తే ఏమవుతుంది, ఏం తెలుసు అండి? డబ్బు తీసుకొస్తారు, ఇస్తారు, అంతే, అయిపోయిందా? పేరు తెలుసుకోవద్దు, వీధి తెలుసుకోవద్దు, కష్టాలు తెలుసుకోవద్దా? ఇట్లాంటి ఇంకా 97 పాయింట్లు ఉన్నాయి. సో అందుకే ఇవన్నీ జరగదు ఇక్కడ అని చెప్పేసి నేను దూరంగా వచ్చాను. నా దృష్టిలో మంచి రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారు, వీడు ఒక మాదిరిగా ఓకే అంటే ఇంగ్లీష్లో అంటారు, లీడర్ నోస్ ద వే, షోస్ ద వే, గోస్ ద వే. అలాంటి వాళ్ళు తెలుగుదేశం ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ పార్టీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు. మొన్న ఎలక్షన్లో వాళ్ళ పేర్లకి నేను వీడియో పెట్టాను, అందరూ గెలిచారు. తర్వాత వాళ్ళ ఇష్టం, ఆ పార్టీలో ఉంటారా, కంటిన్యూ అవుతారా, పోతారు. సో ఇలాంటి ఒక ఫ్లిమ్సీ, చాలా థిన్ టైప్ ఆఫ్ ఒక దీంట్లో పాలిటిక్స్లో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి, నేను పాలసీస్ చేంజ్ అవుతుంది, నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, పార్టీ లీడర్ ఒప్పుకోరు, ఆ రూల్ ప్రకారం వెళ్ళాలి. సో నాకు ఏదైతే ఇష్టం ఉందో నేను చేస్తున్నాను, నాకు ఏదైతే చేయాలనుకుంటానో నేను చేసుకుంటాను. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల వాళ్ళందరికీ నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నేను బీసీ పెద్ద ఒక కమ్యూనిటీ, అది న్యాయం జరగట్లేదు, ఎంత చేసినా జరగాలి. అందుకే ఒక డిప్యూటీ సీఎం అనేది డెఫినెట్లీ ఈ మంచి ఒక రొటేషన్లో రావాలి. ఒకసారి ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ, ఒక గిరిజన ప్రాంతం నుంచి ఒక డిప్యూటీ సీఎం వస్తేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది రాలేదంటే ఆ ప్రాబ్లం అలాగే ఉంటుంది. దాన్ని మనం పోరాడాలి, దాన్ని మనం అడగాలి, అప్పుడే వస్తుంది. ఆకలి వేస్తేనే అమ్మ అన్నం పెడతారంటారు, కూర్చొని మాట్లాడితే కుదరదు, గట్టిగా అడగాలి. అది మహిళ ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు. డిప్యూటీ సీఎం ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి వస్తేనే ఆ ప్రాబ్లం క్లియర్. టైం లేదు, రీచ్ అవ్వట్లేదు. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ జరిగితే అప్పుడు చూద్దాం. అప్పటి వరకు నా సినిమా షూటింగ్స్ ఉన్నాయి, బిజీగా ఉన్నాను. అందరికీ థ్యాంక్స్. అంటే 14 నెలల పాలన ఎట్లా ఉంది అంటున్నాను సార్ మీరు? సార్ ఇది వెరీ షార్ట్ టైం అండి, 2.5 years. 14 నెలలు ఏం చేయగలుగుతామండి? చేయలేము. 2.5 years పోవాలి. 2.5 years పోయిందంటే అప్పుడు మనకు కరెక్ట్గా తెలుస్తుంది వీళ్ళ డెవలప్మెంట్ ఏంటి. తర్వాత అందరినీ సాటిస్ఫై చేయలేము, చాలా కష్టం. వాడు 100 ఇస్తే వాడు 1000 అడుగుతాడు, 1000 అడిగితే 10,000 అడుగుతాడు, 10,000 అడిగితే 1,00,000 అడుగుతాడు. ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. 2.5 years అయితే కనీసం 50% కాదు, 25, 30, 40% వరకు తెలుస్తాయి. అప్పుడు మనం చెప్పగలం. ఇప్పుడే చెప్పడం చాలా ఎర్లీ అయిపోయింది. ఓకే సార్, థ్యాంక్స్.